ఏపీలో టీడీపీ నేతల దుర్మార్గాలు ఆగడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పోలింగ్ బూత్ ఏజెంట్ వెంకటేష్ కిడ్నాప్ చేయడాన్ని ఒడిగట్టారు. అయితే కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు పలాయనం చిత్తగించారు. కిడ్నాప్ యత్నంపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా రామగిరి పోలీసులు విచారణ చేపట్టారు. ఏపీలో టీడీపీ నేతల దుర్మార్గాలు ఆగడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పోలింగ్ బూత్ ఏజెంట్ వెంకటేష్ కిడ్నాప్ చేయడానికి ఒడిగట్టారు. అయితే కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు పలాయనం చిత్తగించారు. కిడ్నాప్ యత్నంపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా రామగిరి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, అప్డేట్స్ ఏంటి? టీడీపీ నేతలు దుర్మార్గాలు ఇంకా ఆగట్లేదు, కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? సత్యసాయి జిల్లా రాప్తాడు కాన్స్టిట్యున్సీ రామగిరి మండలం నచ్చనకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి ఒక్కసారిగా టీడీపీ నేతలు గ్రామంలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అదేవిధంగా పోలింగ్ బూత్ ఏజెంట్ గా వివరించిన వెంకటేష్ పైన దౌర్జన్యం చేశారు. ఆయన పైన దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. తాము తీసుకొచ్చిన కారులో ఆయన తీసుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఒకసారిగా మహిళలు, బంధువులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానికంగా ఉన్నవారు అడ్డుకోవడంతో కిడ్నాప్ విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ ను సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. అదేవిధంగా వచ్చి నిందితులను ఎందుకోసం వెంకటేష్ ను తీసుకెళ్తున్నారు, ఆయన ఎట్టి పరిస్థితులు మీకు అప్పచెప్పే ప్రశ్న లేదని స్పష్టంగా చెప్పడం, అదేవిధంగా కిడ్నాపర్లను పూర్తి స్థాయిలో వెలుగురికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రామగిరి పోలీసులకు ఇప్పటికే వెంకటేష్ ఫిర్యాదు చేయడం, ఈ ఘటనకు సంబంధించి రామగిరి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వచ్చిన నిందితులు ఎవరు, వారికి సంబంధించిన వెనక ఉన్నవారు ఎవరు, తర్వాత ఎందుకోసం వచ్చారు, ఎందుకోసం వెంకటేష్ కిడ్నాప్ చేయాలన్న కుట్ర చేశారని దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్ అండ్ శివారెడ్డి, పబ్లిక్ గా ఇలా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రియాక్ట్ కావట్లేదా? ఎందుకంటే ఈ ఘటనలు ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయి, అదేవిధంగా టీడీపీ నేతలు గూండాగిరి పెరిగిపోయింది. ఇక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాయలు విచక్షణాయుతంగా దాడిని తగ్గిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నసనకోటలో జరిగిన ఈ ఘటన కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యత పెంచుకుంది. ఎందుకంటే టీడీపీ నేతలు ఇద్దరు కారు తీసుకుని నేరుగా రావడము, పోలింగ్ బూత్ ఏజెంట్ గా వివరించిన వెంకటేష్ ను కిడ్నాప్ యత్నం చేయడం పూర్తి స్థాయిలో కలకలం చేస్తుంది. స్థానికంగా మహిళలు, అదేవిధంగా బాధితుడి బంధువులు ఒకసారికి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే కిడ్నాప్ చేసిన తర్వాత ఆయన ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పొందడంతో పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వస్తున్నారు. నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివారెడ్డి.